సార్ ముందుగా మీ ఇంటర్వ్యూ 3 నెలల్లో జూన్ 20న మేము ఫస్ట్ టెలికాస్ట్ చేస్తే సెప్టెంబర్ 20 సరికి 3 లక్షల పైగా చూశారు. ఫస్ట్ మీకు మా ఛానల్ తరపు నుంచి మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్స్ అండి. చాలా సంతోషం అండి. ఎందుకంటే మీ ఇంటర్వ్యూలో కామెంట్స్ కూడా జనరల్గా మా ఇంటర్వ్యూస్లో కూడా కామెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ మీ కామెంట్స్లో 90% పాజిటివ్ ఉంది. 1-2 కామెంట్స్ కొంతమంది హర్ట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే మీరు రంగా గారి అభిమానులు, రంగా గారిని మీరు గాడు అని సంబోధించారు. అంటే రంగా గారికి మీకున్న అనుబంధంతో మీరు ఆ విధంగా సంబోధించారు, కానీ రంగా గారి అభిమానులు మాత్రం ఆయన మీద ఉన్న అభిమానంతో మీరు గాడు అన్నంతో కొంచెం హర్ట్ అయ్యారు. ఫస్ట్ మీరు అక్కడ క్లారిఫై ఇవ్వాల్సి వస్తుంది. 2, రంగా గారు చనిపోయిన ముందు రోజు మీటింగ్ మీరు చెప్పారు, కానీ సిబిఐలో అది కాదంటున్నారు. నెంబర్ 2. నెంబర్ 3, కోడెల శివప్రసాద్ గారికి మీకు నర్సారావుపేటలో అవ్వచ్చు, మన వినుకొండలో జరిగిన ఎపిసోడ్స్లో అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి, పోలీస్ ఆఫీసర్లు కూడా కేర్ చేయకుండా వాడు వీడు అనే వ్యక్తి చిన్న విషయానికి ఆయన ఆత్మహత్య చేసుకుంటారా? ఆయన మనస్తత్వం అంత సున్నితమైనదా అన్నది మీరు ఒకటి సమాధానం చేయండి. ఎందుకంటే అది బాగా మీకు మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్, చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. ఇవి కాకుండా పోలీస్ స్టేషన్లో జరిగిన ఇష్యూస్, అంతేకాకుండా మీ సర్వీస్లో ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మీ వాళ్ళందరూ చాలామంది చెప్తున్నారు. మీరు మర్చిపోలేని కేసులు కొన్ని మరొకసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. చాలా సంతోషం సార్. మొట్టమొదటిగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసినటువంటిది, రంగా అని గాడు అని సంబోధించానని చాలామంది రంగా వీరాభిమానులు వాళ్ళ కామెంట్స్లో పెట్టారు. నేను వారందరికీ రంగాని ఇటువంటి సోషల్ మీడియా ఇంటర్వ్యూలో అతనికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చి ఉండాల్సిందే అని నా అభిప్రాయం. ఇచ్చి ఉండాల్సిందే అభిప్రాయం చెబుతూ, నా మిత్రుడైన ఇటువంటి ప్రేక్షకుల ముందు మాట్లాడేటప్పుడు అతనికి సముచిత గౌరవం ఇవ్వటమే న్యాయమని నేను అనుకుని అలా మాట్లాడినందుకు వాళ్ళందరినీ నన్ను మన్నించమని అడుగుతున్నా. అంటే రంగా గారు చనిపోయినా కూడా ఇప్పటికీ అతన్ని అభిమానించే ప్రేక్షకులు చాలామంది అభిమానులు ఉన్నారంటే ఆయన చేసిన మంచి పనులు ఆయనకి ఈ రోజు వరకు ఆ పేరు తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు రంగా గారి విషయం వచ్చింది కాబట్టి రంగాని హత్య చేయించిన కోడెల ప్రసాద్ గారి గురించి మాట్లాడుకుని మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు సిబిఐ వారిని కూడా విచారించడం వల్ల సిబిఐ వారు కూడా మేము విచారించామని చెప్పేటువంటి విషయం ఉంది. అది నేను సిబిఐ వాళ్ళతో ఏకీపించట్లా. సిబిఐ వాళ్ళు ఏమీ దివి నుంచి భుగి దిగి వచ్చిన అద్భుతమైన పోలీస్ ఆఫీసర్లు ఏమీ కాదు. ఒక నేర ప్రదేశంలో మొట్టమొదట విజిట్ చేసిన పోలీస్ ఆఫీసర్కు ఉన్నంత సమాచారం తర్వాత చాలా కాలం వచ్చి ఊహాగానాలు చేసే వాళ్ళకి ఉండదు. సిబిఐ వాళ్ళు చాలా కాలం తర్వాత వచ్చిన వాళ్ళే మొట్టమొదట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కన్సర్న్ పోలీస్ అధికారి సీనా ఆఫీస్కి వెళ్తారు. నేను ఆ రోజున రంగా బాడీ దగ్గరక వచ్చి పరిశీలించిన తర్వాత రత్నకుమారి గారికి నేను పర్సనల్గా వెళ్ళి ఇక్కడ 9mm బుల్లెట్ ఒకటి పోస్ట్ మార్టం టైంలో 9mm బుల్లెట్ బయటపడింది. ఈ 9mm బుల్లెట్ రంగా దగ్గర ఉన్నటువంటి 2 గార్డ్స్ పారిపోయారు. కాబట్టి 9mm బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? 9mm ప్రొహిబిటెడ్ బోర్. ఆ బుల్లెట్ ప్రొహిబిటెడ్ బోర్ది, అది కేవలం పోలీసులు దగ్గరే ఉంది. పోలీసులు ఆపరేట్ చేసే 9mm బుల్లెట్ నేర హత్య అనంతరం జరిగిన నేర ప్రదేశంలో దొరికినప్పుడు దాన్ని విశదీకరించవలసిన అవసరం ఇన్వెస్టిగేషన్కి ఉంది. అదేవిధంగా తర్వాత వచ్చిన సిబిసిఐడి దాన్ని రంగప్రసాద్ అనేటువంటి ఇప్పుడు ఎస్ఎస్పీగా రిటైర్ అయిన ఆయన చేశాడు. ఆయన కూడా నాకు మిత్రుడే. వారు చేశారు సిబిసిఐడి ఇన్స్పెక్టర్.
తర్వాత మరి సిబిఐ వాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఎవరు కూడా రంగా మర్డర్లో సరైనటువంటి తీయలేదు. రంగా మర్డరు జరిగినప్పుడు అనుకోని వ్యక్తులు వచ్చి దాడి చేస్తే నేరంలో 2 భాగాలు. ఒకటి 120B, 2 లేక 3 వ్యక్తులు సమాచారము అందరూ కలుసుకుని ఒక నేరము చేయవలెనని నిర్ణయించుకుని ఒప్పుకొనిన ఎడల 2 or more persons agreed together to commit an offense illegally, దుర్మార్గంగా చేయాలనుకుంటే, లేకపోతే టు కమిట్ ఆర్డినరీ థింగ్ బై ఇల్లీగల్ మీన్స్, దుర్మార్గమైన పద్ధతిలో మామూలు విషయాన్ని చేయాలనుకున్న దాన్ని 120B అంటారు. అంటే ఆలోచన మనం మర్డర్ చేద్దామనే ఆలోచనే ఒక నేరం. అదే కాన్స్పిరసీ బ్రహ్మాండం చెప్పారు. కాన్స్పిరసీ చేస్తే కూడా నేరమే. కాన్స్పిరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అఫెన్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు మేధావులకి చాలా మంది తెలియదు. మీ సిబిఐ కూడా తెలియదని నేను అనుకుంటున్నాను. నేను 5,000 కేసులు టైప్ చేసి ఛార్జ్షీట్లు వేసినండి. సిబిఐకి కూడా అంత సీన్ లేదు. వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి విచారించుకోమనండి, అక్కడ అంత సీన్ లేదని చెప్పండి వాళ్ళకు కూడా. రెండోది, ఈ కాన్స్పిరసీ చేశారే, కాన్స్పిరసీ తర్వాత యాక్షన్ వస్తుంది, ఎగ్జిక్యూషన్ పార్ట్ వస్తుంది. ఎగ్జిక్యూషన్ పార్ట్లో కాన్స్పిరసీ చేసిన వాళ్ళు ఎల్లయ్యనే పుల్లయ్యనే నల్లయ్య తీసుకెళ్ళి ఆయన చంపేస్తారమ్మని చెప్తారు. ఈ 3 వెళ్ళి ఆయన చంపేసి వస్తారు. పోలీసు వాళ్ళు అత్యద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రదర్శన చేస్తే ఈ 3 అరెస్ట్ చేస్తారు. అర్థమైందా? ఈ 3 అరెస్ట్ చేసి ఆ 3 అరెస్ట్ చేశారంటే A1, A2, A3 వాళ్ళు ప్రదర్శనలోకి వచ్చినటువంటి ముద్దాయిలు మాత్రమే. ప్రదర్శన కాకుండా ఉన్నటువంటి ముద్దాయిలు ఉన్నారే, వెనకున్న వాళ్ళు కావాలి. వాళ్ళని నువ్వు అరెస్ట్ చేసినప్పుడే మగాడుతాను పోలీసుది. ఈ పనికి మాలని ముందుగా 6 చెప్పి పెట్టుకున్నారో వాడి మీద ఛార్జ్షీట్ వేసింది పోలీసు. ఏదో ఘనంగా చెప్పుకుంటారు. ఆ కేసు కూడా రాజీ పడిపోయారు. ఆమె భార్యతో రాజీ పడి హైకోర్టుకి రావడం జరిగింది. ఆ కేసు రాజీ పడుతున్న సందర్భంలో రంగా యొక్క ఆత్మ నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రామయ్య చౌదరి గారితో నేను ద్వారకా లాడ్జీలో ఆ రోజు కూర్చుని ఉన్నా. ఏమంటే మీ రంగా కేసేనండి నేను ఈరోజు చేస్తున్నాను, వాళ్ళు నాకు ఇచ్చారు, బెనర్జీ గారు వాళ్ళు వచ్చి నాకే ఇచ్చారు, నన్ను చేయమని రామయ్య చౌదరి గారు చెప్పారు. నేను మనసులో చాలా కలవరపడ్డా. ఏంట్రా రంగా నీ కేసు రాజీ పడుతుంటే నేను డిఫెన్స్ లాయర్తో కూర్చుని ఉన్నానేంటి అని నా మనసు అంతా కలవరపడింది ఆ రోజున. నేను ఆ రోజు మరుసటి రోజు రంగా కేసు హైకోర్టులో డిస్కస్ చేయాల్సి ఉంది. అయితే ఇట్ ఈజ్ ఎ కాంప్రమైజ్ అయ్యే కేసు. ఆ రోజు మరుసటి రోజున ఈ కాంప్రమైజ్కి వస్తున్న ముద్దాయిలందరూ రైల్లో ఆ కుప్పేలో ఉన్నారంటే కుప్పేలో మొత్తం మంది చచ్చిపోయారు. ఆ రోజు నేను అనుకున్నా, రంగా నువ్వే చంపేసినట్టు ఉన్నావు వీళ్ళందరినీ. అదే గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రమాదం వస్తా వాళ్ళే చనిపోయారు, వాళ్ళ కుప్పేలో చచ్చిపోయింది. అది అదృష్టంగా జరుగుతుంది అనుకోండి, సెంటిమెంట్లు ఏమన్నా అనుకోండి, డ్రా యువర్ ఓన్ కంక్లూజన్. జరిగింది అంటే అదే ఆ విధంగా చచ్చిపోయారు. ఇక్కడ మీకు నేను తెలియజేసి వచ్చింది ఏంటంటే కాన్స్పిరసీ అండ్ ఎగ్జిక్యూషన్ పార్ట్ వరకు మీరు చూసి మేము తెలియదంటే వాళ్ళకి తెలియదా ఎవరు చేశారో? ఈవెన్ ది హైయెస్ట్ మ్యాన్ ఇన్ ది గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఫర్ రంగా అంటారు. హైయెస్ట్ మ్యాన్. ఇక్కడ రంగా గారిది కూడా ఒక తప్పు ఉంది. ఆయన 6 కేసుల్లో ముద్దాయిగా చిత్రీకరింపబడ్డారు. అక్కడ కూడా రంగా లేడు కదా, అక్కడ మటుకు రంగా లేడు. మురళీ మర్డర్ కేసులో రంగా గారు లేరు, కానీ కాన్స్పిరసీ కింద రంగా గారిని పెట్టారు. 120B రంగా గారి మీద ఉంది. మరి రంగా గారిని చంపినప్పుడు కాన్స్పిరసీ కింద మరి పెట్టాల్సిన వాళ్ళు పెట్టలేదు కదా. అక్కడ పోలీసు వారి చతురత చూశారు కదా. కాబట్టి అస్మదీయులకు ఒకలాగా తస్మదీయులకు ఒకలాగా పోలీసు వర్గాలు కూడా చేసినాయని మనం తప్ప మగవాడలా కూడా చెప్పాలి. అంటే మీరు చెప్తున్న రంగా గారి కేసులో మీరు చెప్తున్నట్లు ఎగ్జిక్యూషన్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, కొంతమంది ఏదో ఎగ్జిక్యూటింగ్ స్టాఫ్ అరెస్ట్ చేశారు. కానీ కాన్స్పరెన్సీ పెట్టాల్సింది పెట్టలేదు అంటారు. ఎవరి మీద పెట్టాలని మీరు ఎలిగేషన్?
నేను చెప్పాను కదండి ఆ రోజున వ్యాసు, నేను ఇదివరకు కూడా మీకు మనవి చేశాను. రంగా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర రినాధ్యక్ష ఉన్నప్పుడు వ్యాస్ గారు మా వరలరామకి చెప్పాడు, రే ఇటు సంగతి ఏంటో తేడా ఉంది ఎస్ఐ గారు, మరి ఈ సంగతి ఏం చేసి కొట్టేస్తే పోతానంటే వర్ణంగవీడు రామగా వరలరామే ఆ రోజున సబ్ ఇన్స్పెక్టర్ వ్యాస గారికి ఎంతో అంతరంగికుడు, ప్రీతిపాత్రుడు. అతను చెప్పాడు, ఈజ్ ద పాపులర్ మ్యాన్ అంటే ఎక్స్ట్రాడినరీ గొడవలు వస్తే దయచేసి మీరు అలా చేయొద్దని ఆయనకి బ్రహ్మాండమైన సలహా ఇస్తే, ఎందుకైనా మంచిదని మిత్రుడే నాకు ఒక చిన్న ఇది ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి అని. మరి ఎవరు చేశారో ఇక నేను మళ్ళీ మీరు ఊరినే బయట చెప్పించడం ఆ రోజున జరిగింది మీ అందరికీ తెలుసు. ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసరు, ఒక అద్భుతమైన పొలిటీషియను, ఒక అద్భుతమైన ఆఫీసరు, ఎక్స్ హోమ్ మినిస్టరు అందరూ కలిసి రాత్రి 12:30కి మాట్లాడుకుని తెల్లారుజామున 4 గంటలకల్లా రంగా చచ్చిపోయాడంటే మళ్ళీ దా ఇన్వెస్టిగేషన్ మీరు సిబిఐ వాళ్ళు, సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ బర్డ్, సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ బర్డ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు చెప్పినట్టు ఆ ప్యారెట్ మాట్లాడుద్ది. ఇవన్నీ కాదు, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ అనే వాళ్ళ మీద బ్రహ్మాండమైన అపనిందలు ఉన్నాయి. రంగా దాంట్లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళేది వాళ్ళు. మీరు వాళ్ళని కళ్ళల్లో చూసి అడిగినప్పుడు వాళ్ళు చేయలేనటువంటి నిస్సహాయత, హెల్ప్లెస్నెస్ని డాంబికంగా మేము చూడలేదండి. మీరు ఫ్యాక్ట్స్ డు నాట్ సీజ్ టు ఎగ్జిస్ట్. మళ్ళీ తమకు చెప్తున్నా, ఫ్యాక్ట్స్ డు నాట్ సీజ్ టు ఎగ్జిస్ట్ బికాజ్ దే ఆర్ ఇగ్నోర్డ్. నీవు మర్చిపోయినంత మాత్రాన నిజాలు ఉండకపోవు. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.